హాయ్ అండి అందరికీ. తోటకూర టమాటా కర్రీ ఈజీగా 5 నిమిషాల్లో ఎలా చేయాలో చూడండి. తోటకూర తెంపి పెట్టుకొని ఇలా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని రెడీ చేసి పెట్టుకోవడమే లేటు, కర్రీ తొందరగానే అవుతుంది 5 నిమిషాల్లో. చూడండి, స్టవ్ అంటి పెట్టుకొని ఒక కుక్కరు 2 పాలు ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి. ఇందులో కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం పొడి వేయను, అందుకే కొంచెం ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగి తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 3 విజిల్లకైతే ఉడికించుకోవాలి. ఇలా చేస్తే మంచిగా ఉడుకుతుంది. 3 విజిల్ అయిపోయినాయి, చూద్దాము. చూడండి, తోటకూర టమాటా కూర రెడీ అయింది. 5 నిమిషాలనే వండుకోవచ్చు. మనం ఒట్టి గిన్నెలో వండుకున్నప్పుడు ఆకులు ఉంటాయి. తోటకూర ఇలా కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతుంది. 5 నిమిషాల్లో మెత్తగా ఉడుకుతుంది. మళ్ళీ ఆకుకూర ఇలా కుక్కర్లో ఉంచకుండా ఇలా స్టీల్ బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇలా స్టీల్ బౌల్ వేసుకుంటే చాలా మంచిది. అల్యూమినియం కంటే వంట చేసిన తర్వాత ఇలా పెట్టుకొని సర్వ్ చేసుకొని తినొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.